ఓం నమో నారాయణాయ. దయచేసి ఈ వీడియోని స్కిప్ చేయొద్దండి. ఇది మీ మంచి కోసం మాత్రమే చెప్తున్నాను, వినాలని మాత్రమే చెప్తున్నాను. ఆకలికి విరుగుడు ఏమిటండి? ఆహారం. రోగానికి విరుగుడు మందు. మరి కర్మకి విరుగుడు ఏంటండి? భగవత్ నామస్మరణ. ఎవరైతే నిత్యం భగవంతుడిని పూజిస్తారో, భగవంతుడిని ఆరాధిస్తారో, భగవంతుడిని నమ్ముతాడో వారు కర్మ ఫలితం నుండి తగ్గించుకోబడతారు. మనం తప్పు చేస్తేనే ఈ కర్మను అనుభవిస్తున్నామా? కానే కాదు, మన కుటుంబ సభ్యుల్లో ఎవరు తప్పు చేసినా కూడా ఆ యొక్క కర్మ వారి పిల్లలకు వస్తుంది, వారి భార్యకు వస్తుంది, ఇంటి కుటుంబ సభ్యులందరికీ వస్తుంది. ఆ విషయం మన అందరికీ తెలుసు. మనం ఏమనుకుంటాం, మనం చాలా మంచిగా ఉన్నాం కదా, మనకెందుకు ఈ కర్మ వస్తుంది, మనం ఎందుకు ఈ బాధలు పడాలి, మన పక్కన ఉన్న వాళ్ళు బాగున్నారు కదా, మనం ఎందుకు ఇవాళ స్థితిలో ఉన్నామో అనుకుంటాం. కానే కాదు, మన కుటుంబ సభ్యుల్లో ఎవరు ఏమి చేసినా కూడా ఆ యొక్క కర్మ ఫలితం అనేది కుటుంబ సభ్యులందరికీ వర్తిస్తుంది. ఇంట్లో భర్తకి బాగాలేదనుకోండి, ఇంట్లో భర్త బాధలు పడుతున్నాడు అనుకోండి, ఇంట్లో భర్త కలిసి రాక ఇబ్బంది పడుతున్నాడు అనుకోండి, ఆ యొక్క బాధ ఎవరికి? ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులకే కదా. బట్ ఒకరి యొక్క బాధకి, ఒకరి యొక్క నాశనానికి, ఒకరి నుండి వచ్చే శాపనార్థాలకి మనం బాధ్యులం కాకూడదు. అందువల్లనే తెలుసు కానీ తెలియక కానీ ఎవరిని నిందించకూడదు, ఒకరితో మనం మాటలు పడకూడదు అంటాం. ఒకవేళ వాళ్ళతో మనం మాట పడుతున్నాము అంటే ఆ మాట నుండి మనం వెంటనే క్షమాభిక్షను కోరుకోవాలి. ఆ క్షమాభిక్ష ఎలా ఉండాలి తెలుసా అండి? అంటే ఏదైతే మీ ఇద్దరి మధ్య జరుగుతున్న ఆ యొక్క ప్రాబ్లం నుండి క్లారిటీ తీసుకోవాలి. మీ ఇద్దరి మధ్య ఆ యొక్క సంఘర్షణ లేకుండా చేసుకోవాలి. అయ్యో ఎందుకు అన్నాంలే ఈ మాట, పొరపాటు నన్నేసాంలే అని చెప్పేసి ఎవరైతే అన్న వ్యక్తి నుంచి మనసులో ఆ యొక్క భావన మీరు తీసుకురావాలి. అప్పుడు మాత్రమే మీకు ఆయన దగ్గర నుండి వచ్చే, ఆవిడ దగ్గర నుంచి వచ్చే కర్మ ఫలితం అనేది నిషేధించబడుతుంది. వీడియో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. బట్ కర్మ ఫలితాన్ని ఒక్క భగవంతుని నామస్మరణ వల్ల మాత్రమే తగ్గించుకోగలుగుతాము. సర్వేజన సుఖనో భవంతు. నేను మీ రమాదేవి.